బీహార్లో మిగిలి ఉన్నటువంటి 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎల్లుండి ఈ రోజే చివరి తేదీ, అంటే ప్రచారానికి ఈ రోజు సాయంత్రం 5-6 కల్లా క్లోజ్ చేసేయాలి ప్రచారం. అయితే ముమ్మరంగా ప్రచారం చేసినటువంటి మహాగఠబంధన్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. ఈ ఎన్డీఏ నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశాడు. మేం అధికారంలోకి వస్తే మీ పిల్లలకి ల్యాప్టాప్లు వస్తాయి, బ్యాగులు వస్తాయి, పుస్తకాలు వస్తాయి, పెన్నులు వస్తాయి, క్రికెట్ బ్యాగులు వస్తాయి, మరికొన్ని పనికి వచ్చేటటువంటి కిట్లు వస్తాయి, మీ యొక్క కళలు నెరవేర్చేటటువంటి స్టార్టప్లు తీసుకొస్తాం. అదే వాళ్ళు గెలిస్తే మీ పిల్లల చేతుల్లోకి తుపాకులు వస్తాయి, అంతే, కేలు కథం, దుకాన్ బంద్ అన్న విధంగా మన యొక్క జీవితాలు మారిపోతాయి. మీరు ఎవరికి ఓటు వేయాలనేది మీ ఇష్టం అన్న విధంగా ఒక్కసారిగా తిప్పేశారు ఆయన నరేంద్ర మోదీ. అంటే చివరి రోజు ప్రజల్లో ఒక గట్టి మార్పు రావాలి అంటే, అధికారంలో ఉంది కదా ఇప్పటి వరకు ఎన్డీఏ, అంటే ఎన్డీఏ అయితే ఇక్కడ గత 2 సంవత్సరాలు ఉంది. 2023లో వీళ్ళు కలిశారు, జేడీయూను బీజేపీ. కాబట్టి మళ్ళీ అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆర్జేడీకి ఇద్దాం అని ఇలాంటి ఆలోచనలు కూడా కొంతమంది ఉన్నారు. ఆ ఆలోచనలు కూడా తిప్పేసేటటువంటి ఒక కీలకమైనటువంటి ఈ వ్యాఖ్యలు ఇవి. నరేంద్ర మోదీ చేసినటువంటి ఈ యొక్క ప్రకటనతో అక్కడ చాలా వరకు మార్పు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందులా కాదు, ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. వరుసగా 2 సార్లు చేసిన వాళ్ళకి అధికారం ఇవ్వకపోవడం, మళ్ళీ లేదనుకుంటే వేరే వాళ్ళకి అధికారం ఇవ్వాలన్న ఆలోచన కాకుండా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, కేంద్రంలో ఎవరు ఉంటున్నారు, దేశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మన బ్రతుకులు ఎందుకు రాష్ట్రం లోపల కాకుండా రాష్ట్రం వెలుపులు ఉన్నాయి. 3 కోట్ల మంది ఈ రోజు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీహారీ ప్రజల యొక్క మనోగతం ఈ రోజు ఆలోచనలోనైతే పడేసింది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, అలాగే కాంగ్రెస్ అయినా ఆర్జేడీ అయినా ఇంతకుముందు పరిపాలించాయి కదా. ఆర్జేడీ గత 10 సంవత్సరాలు పరిపాలించింది. గత అంటే 1990 నుంచి 2000 వరకు పరిపాలించింది. కానీ ఆ పరిపాలనలో ఎంత రౌడీయిజం ఉంది, ఏ విధంగా వాళ్ళు పరిపాలించారు, ఎంత అవినీతితో పరిపాలించారు అన్న విషయాలు ఇప్పుడు ఆ బీహార్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎంత కులం ప్రభావం చూపించినా ఇప్పుడైతే వీళ్ళలో కూడా మార్పు వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు, మన సౌత్ ఇండియా రాష్ట్రాలు వస్తారు వాళ్ళు. ఇలా సౌత్ ఇండియా రాష్ట్రాలు వచ్చి ఇక్కడ అభివృద్ధి ఎలా సాగుతుంది, మనకెందుకు ఆ అభివృద్ధి లేదు అన్న విధంగా కూడా వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు. అంతెందుకు పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో దూసుకుపోతుంది. అలాగే గత 2 సంవత్సరాలుగా అదే విధంగా బీజేపీను జేడీయూ కలిసి మంచిగా అభివృద్ధి చేస్తున్నాయి. మరో 5 సంవత్సరాలు ఇచ్చామంటే ఆయన అన్నట్లుగా నిజంగానే మన పిల్లల చేతికి మంచి పుస్తకాలు, ల్యాప్టాప్లు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, మన జీవితాలు ఎలాగైపోయాయి కాబట్టి అనే విధంగా ఇప్పుడు ఆలోచించుకునే విధంగా అయితే నరేంద్ర మోదీ అయితే మొత్తం ఎన్నికలు తిప్పేశారు.